వీడియోలో సొల్యూషన్స్ చాప్టర్కి సంబంధించి సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ సొల్యూషన్ చాప్టర్. సో దీనిలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని కాన్సెప్ట్స్ కూడా పెట్టాను. మొలారిటీ ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏముంటాయో మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, నెక్స్ట్ పర్సంటేజ్, వెయిట్ వాల్యూమ్, వాటి కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఇంకా కొన్ని వీడియోస్లో రౌల్స్లా అడిగినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది, ఆర్ఎల్విపి అడిగితే ఎలాంటి అంటే అవే వస్తాయని కాదు, మోడల్ ప్రాబ్లమ్స్ చెప్పాను. అండ్ ఏపీలో వచ్చేప్పటికి సేమ్ ఇంతకుముందు వెయిటేజ్ 4+2 ఉంది. తెలంగాణలో వచ్చేప్పటికి 8 మార్క్స్ 3 2 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త చదువుకోవాలి. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో ఇద్దరికి విఎస్ఏక్యూ ఉంది, కాకపోతే తెలంగాణలో విఎస్ఏక్యూస్ ఎక్కువ ఉంది. సో సొల్యూషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకవేళ మీరు 8 మార్క్స్ రాయాలన్నా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఏపీలో చదువుకుంటారో 4 మార్క్స్కి అవే ఇక్కడ 8 మార్క్స్లో ఉంటాయి. ప్రత్యేకంగా 8 మార్క్స్ ఏం లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు 4 మార్క్స్ కోసం ఏం చదువుతున్నారు, ఆర్ఎల్విపి చదువుతారు, ప్రాబ్లమ్స్ చేస్తారు, రౌల్స్లా చదువుతారు, ప్రాబ్లమ్స్ చేస్తారు, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, వెయిట్ వాల్యూమ్, పర్సంటేజ్ చేస్తారు. సేమ్ అవే మీరు కూడా ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ పాజిటివ్ డీవియేషన్స్, నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్లా సొల్యూషన్స్లో ఎందుకు వస్తాయి, ఆ వాటిని 8 మార్క్స్లో పెట్టేది. ప్రత్యేకంగా 8 మార్క్స్ ఏముండవు, ఇద్దరు చదువుకునేది ప్రిపరేషన్ ఒకటే. సో ఇక్కడ మార్చి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు, అక్కడ తక్కువ ఉంది వెయిటేజ్, క్వశ్చన్లు ఒకటే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే నేను సొల్యూషన్స్లో పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్లా నుంచి పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్స్ సొల్యూషన్స్కి ఎలా వస్తున్నాయనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. సో పాజిటివ్ డీవియేషన్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమైతే చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా కంపేర్ చేసుకుంటూ రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే రౌల్ చెప్పేదాని ప్రకారం పాజిటివ్ డీవియేషన్ అంటే ఆయన రౌల్ ప్రెడిక్ట్ చేసి ఒక సొల్యూషన్కి వేపర్ ప్రెషర్. ఇప్పుడు ఇవేంటి ఐడియల్ సొల్యూషన్స్ అంటే అన్ని ఒబే చేస్తేనే ప్రాపర్టీస్ అనేసి అని చెప్తున్నాం. నాన్ ఐడియల్ అంటే ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాం. ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి రౌల్ట్ ఒక వేపర్ ప్రెషర్లో ఒక అండ్ ఎవాపరేట్ అయిపోయేది. ఈ సొల్యూషన్స్ అన్నిటికీ ఎవాపరేటింగ్ నేచర్ ఎంత ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. సో ఆయన చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ వస్తే వేపర్ ప్రెషర్ వాల్యూ పాజిటివ్ డీవియేషన్, రౌల్ట్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూ కంటే తక్కువ వస్తే నెగిటివ్ డీవియేషన్ అంటాం. సింపుల్. The solution has the higher vapor pressure than predicted by Raoult's law value. The solution has higher vapor pressure value predicted by Raoult's. So Raoult predict చేసినటువంటి vapor pressure value కంటే ఎక్కువ వస్తే positive deviation. The solution has a higher vapor pressure value than predicted by Raoult's value. రౌల్ట్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూ కంటే ఎక్కువ ఉంది, పాజిటివ్ డీవియేషన్. ద సొల్యూషన్ హ్యాస్ ద లోయర్ వేపర్ ప్రెషర్ వాల్యూ ప్రెడిక్టెడ్ బై రౌల్ట్స్ వాల్యూ ఈజ్ కాల్డ్ నెగటివ్ వాల్యూ. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ రెండింటికి డయాగ్రామ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గ్రాఫ్ దేనికి తీసుకున్నారు, మోల్ ఫ్రాక్షన్కి. మోల్ ఫ్రాక్షన్ అంటే ఎక్స్ కింద, వేపర్ ప్రెషర్, సో ఇక్కడ నేను పాజిటివ్ డీవియేషన్ రాస్తున్నాను, కింద రాద్దాం. సో ఎక్స్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఇలా తీసుకున్నాం. ఇక్కడ x1 అంటే సొల్యూట్ టు సాల్వెంట్, సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్,
0, x2 ఈక్వల్ టు 1, ఇక్కడికి వచ్చేప్పటికి మారుతుంది. x1 ఈక్వల్ టు 1, x2 ఈక్వల్ టు 0. సో సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ అంటే x తో చెప్తాము, సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్. సో ఇక్కడ రౌండ్ చెప్పిన వాల్యూస్ని నేను బ్లాక్తో రాస్తున్నాను. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్, ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్ ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. సో ఇవేంటి రౌండ్ కొంచెం చెప్పినటువంటి ఒక సొల్యూషన్కి ఉండేటువంటి వాల్యూస్ చెప్పారు, ఇంత ఉండాలి, ఇంత. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ నేను సొల్యూట్ అంటే ఏ అంటున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సొల్యూట్ ఏమంటున్నాను ఏ, సాల్వెంట్ ఏమంటున్నానంటే బి అంటున్నాను. ఇక్కడ ఒక సొల్యూట్ టు సాల్వెంట్ మీకు అందరికి తెలుసు. సొల్యూట్ ఒక షుగర్ సిరప్ తీసుకుంటే దానిలో సొల్యూట్ అంటే షుగర్, సాల్వెంట్ అంటే వాటర్. షుగర్ని వాటర్లో కరిగిస్తున్నాం. సో షుగర్ని ఇక్కడ ఏమంటున్నాను నేను సొల్యూట్. ఎక్కువ లార్జ్ ప్రపోర్షన్ ఉన్నదాన్ని కరిగించుకునేదాన్ని సాల్వెంట్ అంటున్నాం. సో ఇక్కడ ఈ సొల్యూట్లో అంటే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, ఏమైనా ఒకటి తక్కువ ప్రపోర్షన్, ఒకటి లార్జ్ ప్రపోర్షన్, కరిగేది కరిగించుకునేది. ఈ రెండింటి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉందనుకోండి, ఆ బాండ్ త్వరగా డీవియేట్ అవ్వదు. సో వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ రెండింటి మధ్య కనెక్టివిటీ వీక్గా ఉందనుకోండి, త్వరగా బాండ్ విరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, త్వరగా ఆవిరైపోతుంది. సో దాన్ని ఏమంటున్నాం, ఎవాపరేషన్ అంటున్నాం. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ సొల్యూట్ విడిగా షుగర్, చిన్న ఎగ్జాంపుల్, షుగర్ సొల్యూషన్ కాదు, విడిగా షుగర్ మధ్య ఉన్న బాండింగ్ కంటే షుగర్ వాటర్లో కరిగినప్పుడు బాండింగ్ ఒకవేళ వీక్గా ఉంటే త్వరగా ఆవిరైపోతుంది. ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నాను, సొల్యూట్ అంటే ఏ మధ్య బాండ్ ఎలా ఉంది, ఎప్పుడు పాజిటివ్ డీవియేషన్ వస్తుందో చెప్తున్నాను. బిట్వీన్ ద ఏ స్ట్రాంగ్ బాండ్ ఉంది, స్ట్రాంగ్ ఫోర్సెస్ అందాం. అలాగే బిట్వీన్ బీబీ కూడా స్ట్రాంగ్ ఫోర్సెస్, కానీ బిట్వీన్ ఏబి ఎప్పుడైతే వీక్ ఫోర్సెస్ ఉంటాయో దే విల్ బి ఎస్కేప్స్ ఈజీలీ. shows the positive deviation. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రౌల్ చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ ఉంది అని చూపించేదాన్ని నేను అప్పర్ కర్వ్తో చూపిస్తున్నాను. సొల్యూట్కి ఎక్కువ ఉంది, డాటెడ్ లైన్స్తో చూపిస్తున్నాను. రౌల్ చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ, రౌల్ చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ ఉంది పాజిటివ్ డీవియేషన్, రౌల్ చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ ఉంది. సో త్వరగా ఆవిరైపోయింది. ఎందుకు త్వరగా ఆవిరైపోయింది, వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్. విడివిడిగా ఒక రెండు సొల్యూట్ అంటే షుగర్ మధ్య కంటే వాటర్ కంటే కూడా వాటర్ మధ్య వీక్ ఫోర్సెస్ ఉంటే, షుగర్ కాదు ఇక్కడ ఏదైనా మనం వేరే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, వాటి మధ్య ఫోర్సెస్ అనేవి వీక్గా ఉంటే ఇట్ విల్ బి ఎస్కేప్ ఈజీలీ ఫ్రమ్ ద సర్ఫేస్. అప్పుడు రౌల్ చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ వేపర్ ప్రెషర్ కనిపిస్తుంది. సో చెక్ చేసుకోండి ఒకసారి. బిట్వీన్ ద solvent స్ట్రాంగ్ ఫోర్సెస్ విల్ బి ప్రెజెంట్, బిట్వీన్ ద సాల్వెంట్ స్ట్రాంగ్ ఫోర్సెస్. బట్ ఈ రెండు కలిపినప్పుడు వీక్గా ఉన్నప్పుడు ఈ బాండ్ త్వరగా విడిపోతుంది. అప్పుడు రౌల్ చెప్పిన వాల్యూ కంటే పెద్ద వాల్యూ వస్తుంది అని అప్పర్ కర్వ్తో చూపిస్తున్నాం. ఇలాంటి వాటికి ఇంకా రాయాలి అంటే 4 మార్క్స్ అయిపోయింది కదా, కంపారిజన్ చేద్దాం. PA ప్రెషర్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద PA నాట్ ఆఫ్ ద అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూట్.
XA. So pressure of the solute, vapor pressure of the solute. Same ఇది కూడా అంతే రాసుకుంటాం. PB is greater than PB not XB. Vapor pressure of the solute, vapor pressure of the solvent. విడివిడిగా ఎక్కువ ఉంది. ఇంకా రాసుకోవచ్చు. Delta H mixer is greater than 0. Delta V mixer is greater than 0. ఈ మొత్తం రాశాక ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఇథైల్ ఆల్కహాల్ ఇన్ హెక్సేన్. ఎగ్జాంపుల్ C2H5OH ఇన్ హెక్సేన్. ఇక్కడ జాగ్రత్తగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇథైల్ ఆల్కహాల్ ఇన్ హెక్సేన్. సో ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఏ అంటే ఇథైల్ ఆల్కహాల్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎగ్జేన్ మధ్య కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ ఎగ్జేన్ రెండు కూడా అంత ఈజీగా మిజిబుల్ అవ్వవు. అందువల్ల ఇథైల్ ఆల్కహాల్ ఎగ్జేన్ కలిపినప్పుడు బాండ్ వీక్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయిపోతుంది సర్ఫేస్ పై నుంచి. సో పాజిటివ్ డీవియేషన్ అర్థమైతే నెగిటివ్ డీవియేషన్ క్వైట్ ఆపోజిట్. చూడండి ఒకసారి. సేమ్ అలాగే వేపర్ ప్రెషర్, మోల్ ఫ్రాక్షన్. x1 equal to 0, x2 equal to 1. x1 equal to 1, x2 equal to 0. మోల్ ఫ్రాక్షన్ అంటే x ఇలా వెళ్తుంది. ఈ చేంజ్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు వస్తుంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ రౌండ్ చెప్పినటువంటి వాటిని స్ట్రైట్ లైన్స్తోనే వేసుకుంటున్నాం. ఇది సొల్యూట్, solvent, solution, pressure. సో రౌండ్ చెప్పిన వాల్యూ కంటే చిన్న వాల్యూ, తక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి లోయర్ కర్వ్తో తీసుకుంటాను. సొల్యూట్కి తక్కువ ఉంది, సాల్వెంట్కి తక్కువ ఉంది. చూడండి, క్వైట్ ఆపోజిట్. సో ఇక్కడ దీని కూడా అంతే, సేమ్ అలాగే. సొల్యూట్ అంటే ఏ అనండి, సాల్వెంట్ అంటే బి అనండి, ఏబి అంటే సొల్యూషన్. క్వైట్ ఆపోజిట్గా చెప్తున్నాను నేను ఇక్కడ. బిట్వీన్ ద ఏ మధ్య ఉన్నప్పుడు వీక్ బాండ్ ఉంది. సొల్యూట్ మధ్య వీక్ బాండ్. బీబీ వీక్ బాండ్. కానీ ఏబీ మధ్య ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటాయో, రెండింటి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉంది. విడివిడిగా ఉన్నప్పుడు కంటే రెండు కలిసినప్పుడు అప్పుడేమవుతుంది, బాండ్ త్వరగా డీవియేట్ అవ్వదు, బ్రేక్ అవ్వదు కాబట్టి వేపర్ ప్రెషర్ తక్కువ. ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉందంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ వేపర్ ప్రెషర్ ఉందంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అని అర్థం. సో ఈ రెండింటి మధ్య ఎప్పుడైతే చూడండి వీక్, ఈ రెండింటి మధ్య వీక్ కాబట్టి ఎస్కేప్ అయిపోయింది ఈజీగా. స్ట్రాంగ్ బాండ్ ఉంది కాబట్టి ఈజీగా ఎస్కేప్ అవట్లేదు కాబట్టి లోయర్ కర్వ్తో చూపిస్తున్నాం. వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది, రౌల్డ్ చెప్పిన వాల్యూ. స్ట్రైట్ లైన్ అంటే రౌల్డ్ వాల్యూ, డాటెడ్ లైన్స్ అంటే మనం అబ్జర్వ్ చేసినటువంటి వాల్యూస్. సేమ్ అలాగే రాసుకుంటాం. ఇట్ విల్ బి ఎస్కేప్స్, నాట్ ఎస్కేప్స్ ఈజీలీ ఆన్ ద సర్ఫేస్. అంత త్వరగా ఎస్కేప్స్ అవ్వవు కాబట్టి నాట్ ఎస్కేప్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో అప్పుడు క్వైట్ దీనికి ఆపోజిట్ లో రాయండి. పిబి, పిఏ ఈజ్ లెస్ దాన్ పిఏ నాట్ XA. Vapor pressure of the solute, vapor pressure of the pressure, vapor pressure, mole fraction of the solute. Same alagi PB kuda. PB is less than PB naught mole fraction of B. Then quite opposite. Delta H mixer is less than 0. Delta V mixer is
less than 0. Example, acetone in carbon tetrachloride. Example, acetone in CCl4 carbon tetrachloride. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇథైల్ ఆల్కహాల్ ఇన్ హెక్సేన్, ఇక్కడ వచ్చేసి ఎసిటోన్ ఇన్ CCl4. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా కంపేర్ చేసి చెప్తాను, చూసుకోండి. రౌల్ట్ అంటే కొన్ని సొల్యూషన్స్ కి వేపర్ ప్రెషర్ ఇంతే ఉంటుంది అని ఒక వాల్యూ ప్రెడిక్ట్ చేశాడు. రౌల్ట్ చెప్పిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ వస్తే పాజిటివ్ డీవియేషన్, తక్కువ వాల్యూ వస్తే నెగిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ ఎప్పుడు వస్తుంది, ఒక సొల్యూట్ మధ్య సాల్వెంట్ మధ్య కంటే సొల్యూట్ సాల్వెంట్ లో కరిగించినప్పుడు ఒకవేళ బాండ్ అనేది వీక్ గా ఉంటే ఇట్ విల్ బి deviates easily bond, easily escapes on the surface. Then it shows the positive deviation. That means it will be shows the higher value than predicted by Raoult. So negative ఏమంటున్నాం, విడివిడిగా ఉన్నప్పటికంటే కలిపినప్పుడు AB మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉంటే ఆ బాండ్ త్వరగా బ్రేక్ అవ్వదు, కాబట్టి దే ఆర్ నాట్ ఈజీలీ ఎస్కేప్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో అందుకని ఏం చెప్తున్నాం ఇక్కడ, అప్పుడు రౌల్ట్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూ కంటే తక్కువ వాల్యూ అని లోయర్ కర్వ్తో చూపిస్తున్నాం. అంటే ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి, ఒక డయాగ్రామ్ వస్తే రెండోది వేయచ్చు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం వస్తే రెండోది కూడా, ఇక్కడ హయ్యర్ ఇక్కడ లోయర్, ఏఏ స్ట్రాంగ్ అంటే ఏఏ వీక్, బీబీ స్ట్రాంగ్ అంటే బీబీ వీక్, ఏబీ వీక్ అంటే ఏబీ స్ట్రాంగ్. వీక్గా ఉంది కాబట్టి త్వరగా విడిపోయింది కాబట్టి వేపర్ ప్రెషర్ ఎక్కువ. సో దీంతో ఈ వీడియోతో మీరు చెక్ చేసుకోండి, తర్వాత అన్ని ప్లేలిస్ట్లో అన్ని ఒకే లెసన్ వైజ్గా పెడతాను. సొల్యూషన్కి సంబంధించి ఇంకా 2 మార్క్స్ ఒక్కటే ఉన్నాయనుకుంటా, చెక్ చేస్తాను ప్రీవియస్ వీడియోస్లో 2 మార్క్స్ ఉన్నాయో లేవో చూసి, లేకపోతే 2 మార్క్స్ హెన్రీస్ లా, పీపీఎం అంటే ఏంటి, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, ఇవన్నీ 2 మార్క్స్ కూడా ఒక వీడియో పెడతాను. సొల్యూషన్ చాప్టర్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే కదా మీకు ఎక్కడ ఏం అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసేటప్పుడైనా లాస్ట్ వరకు చూడాలి, చూస్తే మీకు దానిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వింటూ రాసుకుంటే అప్పుడు రెండు కంపారిజన్ ఈజీ అవుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటి, సొల్యూషన్లో ఆర్ఎల్విపి ప్రాబ్లం, రౌల్ట్స్ లా ప్రాబ్లం, పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా, నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. ఏపీ స్టూడెంట్స్ చదువుకున్నా, తెలంగాణ స్టూడెంట్స్ చదువుకున్నా ఇవే చదువుకుంటారు. 8లో అడిగినా ఇవే కలిపి పెడతారు, లేదా 2 మార్క్స్ కలిపి పెడతారు. కాబట్టి క్వశ్చన్లో ఏమి చేంజ్ లేదు, వెయిటేజ్లోనే చేంజ్ ఉంది. సో మళ్ళీ అందరికీ చెప్పేది ఏంటి, వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మళ్ళీ ఆబ్జెక్ట్కి సంబంధించిన మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మంది ఇష్టపడుతుంటేనే నాకు కూడా ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ నాన్న, ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. ఎన్ని చదివామో కాదు, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాం, ఎంత ఇన్ టైంలో ఎగ్జామ్కి వెళ్ళి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ హాల్కి వెళ్ళామనేదే ఇంపార్టెంట్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.